నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈ మధ్య మేము రొటీన్గా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే ఏంటి, దాంట్లో ఏం జరిగిద్ది అనే దాని గురించి డిస్కస్ చేద్దామని. సో ఇలా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అన్నప్పుడు ఒక బస్ ఉందండి. ఆ బస్ని ఆల్మోస్ట్ 1 crore కాస్ట్ చేస్తుంది. దాంట్లో మీకు ఒక డిజిటల్ మ్యామోగ్రామ్, నేను బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్కి డిజిటల్ మ్యామోగ్రామ్ 40 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలని చెప్తూనే ఉన్నాను. సో ఆ ఫెసిలిటీ మీకు ఇంటికి వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది, మీరు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ మెషిన్ని ఇలా కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ లైక్ రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వెస్ట్ వీళ్ళు డొనేట్ చేశారు. ఈ డొనేట్ చేసిన మెషిన్ని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఆ మెషిన్ రన్నింగ్కి, బస్ రన్ అవ్వడానికి కానీ, లేదంటే దాంట్లో స్టాఫ్ మ్యామోగ్రామ్ టెక్నీషియన్, ప్యాప్స్మియర్స్ చేయడానికి టెక్నీషియన్స్ కానీ, బస్ కోఆర్డినేటర్ కానీ, లేదంటే తర్వాత రిపోర్ట్స్ ఇవి రిపోర్టింగ్ ఇవ్వడం, తర్వాత ఫాలోఅప్ చేయడం, ఇవన్నీ మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ తెలంగాణ గవర్నమెంట్ ద్వారా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి క్యాంప్స్ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేయడానికి బస్ వెళ్తూ ఉంటుంది, చాలా మారుమూల ప్లేసెస్కి వెళ్తుంది, అన్నీ చేస్తుంది. ఆ బస్లో ఏం జరుగుతుంది, ఆ ఫెసిలిటీని మీరు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ బస్లో ఒక డాక్టర్ ఉంటారు, కన్సర్న్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్. వాళ్ళు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎవరికి, షార్ప్ టూత్ ఉన్న వాళ్ళకి, లేదంటే బాగా గుట్కా, సుపారీ, పాన్ పరాక్ వీళ్ళందరూ వేసుకునే వాళ్ళకి నోట్లో ఏమన్నా పుండ్లు ఉన్నాయా అనేది ఎగ్జామిన్ చేస్తారు. దాని తర్వాత విమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్, డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది మెషిన్లో అవైలబుల్ ఉంటుంది. ఆ టెస్ట్ కూడా అక్కడే విమెన్ టెక్నీషియన్, కంపల్సరీ విమెన్ టెక్నీషియనే ఉంటారు, ప్రతిసారి బస్లో చేసి ఇస్తారు. అది కాకుండా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఉమెన్ స్టాఫ్ ప్యాప్స్మియర్స్ అంటాం కదా, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్కి రాలే కణాలు కలెక్ట్ చేసుకొని దాన్ని క్యాన్సర్ ఉందా లేదా, లేదంటే క్యాన్సర్ అయ్యే తత్వం ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు ప్యాప్స్మియర్స్లో. సో ఈ ప్యాప్స్మియర్స్ కూడా ఫిమేల్ స్టాఫ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా హెజిటెన్సీ లేకుండా, భయపడకుండా ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి. ఈ విషయం నేను ఎందుకు షేర్ చేసుకోదలుచుకున్నానంటే, మేము ఈ మధ్య క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటే చూస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాన్సర్ అని పేరున్నప్పుడు సగం మంది రావడానికి భయపడుతున్నారు. ఎందుకు తెలుసుకోవడం, ఇది నాకేం ప్రాబ్లం లేదు, నాకు అసలు ఇష్యూసే లేవు, నాకు ఏమీ ఇబ్బంది లేదు, నేనెందుకు చేయించుకోవాలి అనేది ఒకటి. ఇంకొకటి, అన్నీ తెలిసినా సరే అమ్మో వద్దు అని భయపడేది కూడా ఒకటి. సో మీ ముందుకి, మీ దగ్గరికి మామూలుగా బయట చేయించుకుంటే ఆల్మోస్ట్ 5,000 రూపీస్ అవుతుంది సేమ్ టెస్ట్లకి మినిమం. అలాంటి టెస్ట్లు ఫ్రీగా చేస్తా అన్నప్పుడు కూడా అంత హెజిటేట్ చేయడం అనేది తప్పు. సో ఇలా ఏమన్నా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ మీ కమ్యూనిటీలో కానీ, ఎవరన్నా ఏ స్వచ్ఛంద సంస్థ కానీ, సంబడి యూస్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్స్ ఆర్గనైజ్ చేస్తుంటే తప్పకుండా వారికి సపోర్ట్ చేయండి. ఆర్ మీరు మీ కమ్యూనిటీలో మీకు సపోర్ట్ కింద మీరేమన్నా అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మీరేమన్నా క్యాంప్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారు కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి నేను ఏ విధంగా అయినా హెల్ప్ చేయాలేమో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.